హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను కొబ్బరి పాలతో రైస్ అయితే చేస్తున్నాను. సో అంటే వెజ్ రైసేనండి, కాకపోతే కొబ్బరి పాలతో చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే డబరా అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్లో చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, విడిగా ఇలా మనం చేస్తే ఒక టేస్ట్ వస్తుంది కదా. సో డిఫరెన్స్ ఉంటుందిలేండి. కాకపోతే ఫస్ట్ దీని నుంచే కదా మనకి కుక్కర్స్ అనేవి వచ్చినాయి. సో అయితే ఇలా కూడా ఒకసారి చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో కూడా మేము చేసుకుంటామండి ఒక్కోసారి. సో ఒక్కొక్కసారి ఈ కుక్కర్లో అయితే యూస్ చేస్తాము. అయితే డబరా అయితే పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. కొంచెం హీట్ ఎక్కగానే మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, సో బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోవడమే. తర్వాత కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్స్ అనమాట 2 తీసుకున్నాను. డబ్బాన్నర అంటే గ్లాసున్నర బియ్యానికండి ఇప్పుడు నేను చేస్తుంది. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా నేను కట్ చేయలేదండి, సో అలాగే వేసేసాను. అయితే ఇలా వేయడానికి కూడా దీనికి ఒక కారణం అయితే ఉంది. సో అదైతే నేను చెప్తాలేండి. ఇక నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్ ఇవి కూడా వేసేసుకున్నానండి. తర్వాత టమాటోస్ ఒక 2 టమాటోస్ అయితే వేసుకున్నాను, చిన్నవే. ఇంకా బంగాళదుంప అయితే ఒకటి వేసుకున్నాను, క్యారెట్ కూడా ఒకటి వేసుకున్నాను. సో అవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అండి అలాగా మగ్గనివ్వండి ఆ వెజిటేబుల్స్ మొత్తం. తర్వాత అందులో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా మంచిగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. అవి ఒకసారి కలిపేయండి. సో అలా కలిపినాక ఒక 2 స్పూన్స్ మసాలా వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదా, సో అది అవన్నీ కూడా అన్నీ వేయాలని కాదండి. సో కొంచెం కొంచెం టేస్ట్గా అనమాట, అంతే. ఒక స్పూను మొత్తం కలిపి నేను అయితే ఒక స్పూనే వేసాను. సో అవి కూడా వేసినాక కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వండి. తర్వాత నేను ముందుగానే నానబెట్టి ఉంచుకున్నానండి, ఒక పావు గంట అంతే, ఒక అరగంట అండి. సో ఇవి నార్మల్ రైసేనండి, కాదనుకుంటా. సో బిర్యానీ రైస్ అయితే కాదు. మేము చాలా తక్కువ, అది మేము యూజ్ చేసే బియ్యంతోనే ఎక్కువ మేము చేసేస్తాము. అది వెజ్ రైస్ కానివ్వండి, నెక్స్ట్ చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ ఏదైనా సరే ఈ రైస్తో అనమాట, నార్మల్ రైస్తో మేము చేసేస్తాము. అయితే ఇదిగోండి ఒకసారి అయితే కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ దాన్ని అలా ఉంచండి. ఈ లోపు అనమాట నేను కొబ్బరిని అదే చిన్న చిన్న ముక్కలు, పచ్చి కొబ్బరి అండి, చిన్న చిన్న ముక్కలు ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మిక్సీ పెట్టేసి అందులో ఎంచి బాగా అంటే కొబ్బరి పాలని తీసేసాను. అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి దాంతో గ్లాసున్నర తీసుకున్నాను కదా, సో 3 గ్లాసులు. గ్లాస్ అయితే కొబ్బరి పాలు, ఇక 2 గ్లాసెస్ ఏమో వాటరు. ఇవి ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంకా ఇందులో వేసేస్తానండి, అంటే బియ్యంలో వేసేస్తాను. అయితే ఎసరు మరిగినాక కూడా, అంటే బియ్యం వేయకుండా ఎసరు వేసి అవి బాగా మరిగినాక కూడా వేస్తారు. సో అలా కూడా వేయచ్చు, ఇలా కూడా వేయచ్చు, అలాగైనా వేయచ్చు. ఏది ఎలా వేసినా సరే ఒకలాగేనండి, ఒకే టేస్ట్ వస్తుంది. ఏమి అందులో మార్పులు ఏమి, టేస్ట్ విషయంలో అయితే ఏమీ మార్పు అయితే ఉండదు. అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్లో అనుకోండి, సో ఒక విజిల్కి అయిపోతుంది. ఒక విజిల్ తర్వాత ఒక 5 మినిట్స్ నుంచి కట్టేస్తాం. ఇప్పుడు ఇదేంటంటే మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, కింద మాడకుండా అంతా కూడా. అయితే ఫస్ట్ మనం బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమైంది కదా, ఒకసారి తీసినప్పుడు ఇది కూడా మీకు చూపిస్తున్నాను కదా, సో ఇట్లాగా అయినప్పుడు ఇంకా
మంటని పూర్తిగా తగ్గించేయాలి. తగ్గించేసినాక ఇంకా ఆవిరి వెళ్ళకుండా మనము చక్కగా దానికి సరిపడా మూతనైతే పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట, మంచిగా కుక్ అయ్యిద్ది. ఉప్పు కూడా వేసుకోండి, నేను చెప్పలేదు కదా. సో సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. బాగా ఒకసారి కలిపేసి ఇక స్టాండర్డ్గా ఉండడానికైతే ఏదైనా, మేమైతే ఇలా పెట్టాములేండి ఈసారి. ఎప్పుడు చేసినా సరే ఇందులో రైస్ ఇలాగే దాని మీద ఇలాగే పెడతాము. అయితే ఆ ప్లేట్ పెట్టి ఆ పైన రోలు పెట్టినా ఆవిరి వచ్చేస్తుందండి. సో అందుకని ఇంకా దానిపైన అనమాట ఇంకొక ప్లేట్ పెట్టి అప్పుడు ఇలా అయితే ఇక ఒకసారి మధ్యలో చూసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇక మళ్ళీ మనం మంచిగా ఆవిరేం పోకుండా మళ్ళీ సెట్ చేసేసుకోవడమే. అయితే ఇంకా 15 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేద్దామండి రైస్ కరెక్ట్గా మంచిగా మనకి. అయితే నేను మధ్యలో చూసినప్పుడైతే అంత పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. సో ఇంకా తీసేద్దాము. కూడా ట్రై చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. సో ఆవిరితో అలా కుక్ అవ్వడం, మధ్యలో అలా చూడడం, సో అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి కదా. అయితే ఇదిగోండి, అస్సలు ఆ స్మెల్ వస్తుందండి, అసలు మామూలుగా లేదనమాట. కరెక్ట్గా కింద కూడా అసలు మంచిగా అసలు మాడకుండా అంత కరెక్ట్ మెజర్మెంట్స్తో నీట్గా అనమాట. రైస్ కూడా ఎంత అసలు పువ్వుల్లాగా అనమాట, అంత మంచిగా పొడి పొడిగా ఉండి ఎంత బాగుందంటే అంత మంచిగా ఉంది, అంత బాగా కుదిరిందండి. అయితే నెయ్యిగా మీకు నేను చూపించలేదు కాబట్టి లాస్ట్లో నెయ్యి కూడా పైన వేసుకోండి. సో ఎక్స్ట్రా నెయ్యి కనుక ఉన్నా వేసుకోవచ్చు, బాగానే ఉంటుందండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అయితే కొంచెమే ఉంది కాబట్టి నేను నెయ్యి అనేది కొంచెమే యాడ్ చేశాను. అయితే ఇంకా రైస్ అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని పక్కన పెట్టేసి అయితే ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నాను. ఇక రైస్లోకండి అంటే మాకు ప్రత్యేకించి ఇలా రైస్లు చేసుకున్నప్పుడు, అంటే వెజ్ రైస్ కానీ చేసినప్పుడు మాకు కర్రీ ఉండాలని లేదండి. అయితే రైతానే ఎక్కువ, పెరుగుతో చేస్తాం కదా, రైతానే ఎక్కువ మేము ఇష్టపడతాము. సో ఏమైందంటే ఈరోజు పెరుగు లేదండి. సో ఈ కర్రీ అనేది ఇంకా అందుకే ఆ రైతా ప్లేస్లో ఈ కర్రీ వచ్చింది, చాలా తక్కువ. సర్లే ఇంకా ఇటు తిరిగి పొటాటోస్, ఇవి బంగాళదుంపలు ఉన్నాయి, ఒక క్యారెట్ ఉంది, ఇంకా సర్లే అని ఇంకా నైట్కి కూడా పనికి వస్తుంది కదా అని చేసేసాము. ఇక అమ్మ అయితే ఇవన్నీ కట్ చేసి ఇచ్చిందండి. సో నేనైతే ఇంకా ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఏముందండి, ఇంకా పాన్ అయితే పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క వేసుకున్నాను. తర్వాత ఒక ఆనియను, 2 పచ్చిమిరపకాయలు వేసాను. అవి కొంచెం ఫ్రై అయినాక ఇక పొటాటోను క్యారెట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఒక స్పూన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసేసుకొని సరిపడే ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని కుక్కర్ విజిల్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక్క విజిలేనండి. తర్వాత ఇంకా విజిల్ మూత చల్లారగానే ఇంకా తీసేసుకొని అందులో కొంచెం కారం, ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి, మనం గ్రేవీ రావాలి కదా, సో కలుపుకోవడానికి బాగుంటుంది కదా రైస్లోకి. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా స్లోగా, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్నారనుకోండి, సో కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది. ఆలు కుర్మా అయితే క్యారెట్ కూడా వేసుకున్నాం అనుకోండి. అయితే కర్రీలో కొంచెం వీడియో మిస్ అయిందండి. కొంచెం కొబ్బరి పాలు నేను ఉన్నాయి, చిన్న గ్లాస్తో ఉన్నాయి. సో వాటర్ బదులుగా ఈ కొబ్బరి పాలు యాడ్ చేసి తర్వాత కొంచెం వాటర్ కూడా పోసాను అనమాట. సో అది నేను మీకు చెప్పలేదు, చూపించలేదు. సో అయితే బాగుందండి కర్రీ కానీ రైస్ కానీ, నార్మల్ మనం వెజిటేబుల్ రైస్ లాగే ఉంది. సో వెజిటేబుల్స్ వేసాం మేము. సో వేయకపోతే ఇంకా ఫ్లేవర్ వచ్చేదేమో, కొబ్బరి పాలు ఇంకా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ వచ్చేదేమో. సో బాగుందండి, టేస్ట్ విషయానికి వస్తే సూపర్, చాలా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బై.